శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు జవాను కుటుంబం. చెన్నూరి సుదర్శన్ గారు రచించారు. కథ విందాము. ల్యాండ్ ఫోన్ మ్రోగుతుంది. వంటింట్లో పరధ్యానంగా వంట చేస్తున్న వసుమతి ఉలిక్కి పడింది. ఉన్న ఫలంగా హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎడం చేత్తో ఫోన్ ఎత్తింది. ఫోన్లో విషయం వినగానే కుడి చేతిలోని గరిటె కింద పడింది. రిసీవర్ జారిపోయింది. నిల్చున్న చోటనే కుప్పలా కూలిపోయింది. వంటింట్లో అడుగంటుకు పోతున్న వాసన వసుమతి జీవితానికి అద్దం పడుతుంది. భారతి భాస్కర్రావు దంపతులిరువురు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినవారు. పైగా గొప్ప దేశభక్తులు. వారి రక్తానికి వారసుడైన అమరేశ్వర్ ఏకైక సంతానమైన ఆర్మీలో చేర్పించారు. ఊళ్ళో ఆ ఇంటికి జవాను కుటుంబం అనే మారు పేరు స్థిరపడింది. అమరేశ్వర్ ఆదర్శ భావాలతో మరొక్క అడుగు ముందుకు వేసి అనాథాశ్రమంలో ఉన్న వసుమతి చెయ్యి అందుకున్నాడు. చిమ్మ చీకటిలో ఊహించని వెలుగు రేఖలా వచ్చిన తన అదృష్టానికి కృతజ్ఞతాపూర్వకంగా వసుమతి కళ్ళు వర్షించాయి. నమ్మశక్యం కాలేదు. ఇది మన ఇరువురి జన్మజన్మల బంధం అన్నట్టుగా తన కళ్ళతోనే సమాధానపరిచాడు అమరేశ్వర్. అనాథాశ్రమంలో వారిరువురి వివాహం నిరాడంబరంగా జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి ఆనవాలుగా అదృష్టం కలిసి వచ్చి వసుమతి గర్భం ధరించింది. కుటుంబం యావత్తు ఆనంద డోలికల్లో తేలి ఆడుతున్న తరుణంలో అమరేశ్వర్ను అత్యవసరంగా రమ్మని టెలిగ్రాం వచ్చింది. పెళ్లికని 6 నెలలు ప్రత్యేక సెలవుల మీద వచ్చిన అమరేశ్వర్ 1 నెల రోజుల ముందుగానే వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ వీలు చూసుకొని త్వరలో వస్తానని వసుమతి చేతిలో చెయ్యి వేసి చెప్పాడు అమరేశ్వర్. కన్నీటితో వీడుకోలు పలికింది వసుమతి. కానీ అదే కడసారి చూపు అవుతుందనుకోలేదు. క్షణమొక యుగంగా నెల రోజులు గడిచాయి. అమరేశ్వర్ నుండి వార్త కోసం ఎదురు చూసేది వసుమతి. హఠాత్తుగా ఒకరోజు వినకూడని వార్త వచ్చింది. కార్గిల్ యుద్ధంలో అమరేశ్వర్ తన బటాలియన్కు నాయకత్వం వహించి 50 మంది శత్రు సైనికులను హతమార్చి వీరమరణం చెందాడనే వార్త విని సొమ్మసిల్లింది. అమరుడైన అమరేశ్వర్కు పరమవీర చక్ర బిరుదును ప్రదానం చేసింది ప్రభుత్వం. పార్థివ శరీరాన్ని సైతం చూసుకునే భాగ్యానికి నోచుకొనకుండా చేశాడు దేవుడు. దైవోపహతులు పోవుం గడకు పోవు కదా ఆపదల్ అని ఒక కవిరాజు అన్నట్లుగా వసుమతి అన్నపానీయాలు మాని దుఃఖించసాగింది. తాము దుఃఖిస్తే వసుమతి మరింత బేజారైపోతుందని భాస్కర్రావు దంపతులు గుండెలు దిటవు చేసుకుని వసుమతికి ధైర్యం చెబుతూ ఓదార్చటం నిత్యకృత్యమైంది. గర్భవతి ఇలా శోకించటం తగదని, పుట్టబోయే పిల్లల కోసమైనా గుండె నిబ్బరం చేసుకోక తప్పదని ఊరడించేవారు. జవాన్ల జీవితాలు అంతే తల్లి అని వసుమతిని తమ అక్కున చేర్చుకునేది భారతి. వసుమతిని ఏదో ఒక పనిలో వ్యాపకం కలిగించాలని ఒక ప్రైవేటు బడిలో టీచర్ ఉద్యోగం ఇప్పించాడు భాస్కర్రావు. రోజు పిల్లలకు పాఠాలు చెప్పడంలో మునిగి తేలుతూ తిరిగి మామూలు మనిషి కాసాగింది వసుమతి. ఎంతటి గాయాన్నైనా మాన్పించే మహత్తు కాలానికి ఉంది అన్నట్లుగా ఒక సుముహూర్తాన కవల పిల్లలకు జన్మనిచ్చింది వసుమతి. అనిల్, అఖిల్ అని అమరేశ్వర్ పేరులోని మొదటి అక్షరం కలిసేలా నామకరణం చేశారు. ఒక అమరేశ్వర్ వెళ్ళి తన రూపంలో 2 అమరేశ్వర్లను పంపించాడని భారతి, భాస్కర్రావులు ఉప్పొంగిపోయారు. పిల్లల బోసి నవ్వులు వసుమతి మోహంలో అనగారిపోయిన చిరునవ్వులను రీఛార్జ్ చేయసాగాయి. కాలచక్ర గమనంలో ఆదర్శ భావాల పందిరి కింద పిల్లలు పెరిగి పెద్ద కావడం మూదవాహమే కానీ పిల్లల మనోభావాలు ఉత్తర దక్షిణాలు కావడం భాస్కర్రావు జీర్ణించుకోలేకపోతున్నాడు. జవాను కుటుంబాన్ని కాస్త జవాన్ల కుటుంబం అని మార్చే శక్తి నీ చేతుల్లో ఉంది తల్లి అని ప్రాధేయపడ్డారు భాస్కర్రావు దంపతులు. ఏ దిక్కుమొక్కు లేక గాలికి కొట్టుకుపోయే తన జీవితానికి ఒక అర్థం పరమార్థం కలిగించిన ఆ పుణ్య దంపతుల మాట కాదనలేకపోయింది వసుమతి. పెద్ద కొడుకు అనిల్ను సైన్యంలో చేర్పించింది. కానీ చిన్నోడు అఖిల్ ఇంటి పట్టునే ఉండి తమ ఆలనా పాలన చూసుకుంటాడని మొదటిసారిగా కోరుకుంది. భాస్కర్రావు దంపతులు తమ సమ్మతి తెలిపారు. వృద్ధాప్యంలో ఒకరు తోడు ఉండాలనే మనోగతం సరైనదే కదా అనుకొని అఖిల్ను సంఘసేవ వైపు దృష్టి మరల్చారు.
కానీ అది బెడిసి కొడుతుందని ఊహించుకోలేకపోయారు. అన్నయ్య దేశ రక్షణ కోసం సైన్యంలో చేరటం సబబే, కానీ ఇక్కడ మన కళ్ళ ముందే జరుగుతున్న అన్యాయాలను చూస్తూ నేను ఊరుకోను. మనలో ఉంటూ మనకు మన దేశానికి ద్రోహం చేస్తున్న గోముఖ వ్యాఘ్రాలను ఏరి పారేస్తాను, చీల్చి చెండాడేస్తాను అంటూ వీరావేశంతో ముఖంలో నిప్పులు కురిపించేవాడు అఖిల్. ఒకే రక్తం పంచుకొని పుట్టిన పిల్లల్లో విభిన్న ఆలోచన ధోరణులు. ఇద్దరూ దేశభక్తులేనా అని ఎటూ తేల్చుకోలేకపోయేది వసుమతి. కానీ మనువడి మొండి వాదనతో ఏకీభవించలేకపోయేవాడు భాస్కర్రావు. చట్టాలను మన చేతుల్లోకి తీసుకోవటం నేరం. మనది ప్రజాస్వామ్యం, ప్రజలే పాలకులు. అంతగా అయితే ప్రజల మనసు దోచి రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకొని దేశ సేవ చెయ్యి అంటూ భాస్కర్రావు హితబోధ చేసేవాడు. రాజకీయ నాయకులు వీళ్ళే మన దేశానికి పట్టిన చీడపురుగులు. గుడిని, గుడిలోని లింగాన్ని దిగమింగి అమాయకపు ముఖం పెట్టి రాయితీలు, నజరానాలు ఇస్తున్న రాక్షసులు. ఎలక్షన్ల సమయంలో ఓటుకు డబ్బిస్తే నేరం. మరిప్పుడు నాయకులు చేస్తున్నదేమిటి? ముందే తమ ఓట్లకు పునాదుల కోసం గాలం వేస్తూ వివిధ రూపాలలో డబ్బు తేరగా పంచటం లేదా? ప్రజలను పూర్తిగా సోమరిపోతులను చేస్తున్నారు. పూర్వం నాయకులు తమ భార్యల మీది మంగళసూత్రాలు అమ్మి దేశానికి నేడు మంది భార్యల మీది పుస్తెల తాళ్ళు తెంపి ఆస్తులు కూడబెట్టుకుంటున్న బందిపోటు దొంగలు. ముందు వాళ్ళ అంతు చూస్తాను అంటూ అతివాద పలుకులు పలికేవాడు అఖిల్. అలా ఆలోచించటం తప్పు. నువ్వు చేస్తా అంటున్న పని సరైనది కాదు. జనస్రవంతిలో కలిసిపోయి జనంలో మార్పు తీసుకురావాలి కానీ జనం మీద పగతో కాదు, ఆయుధం చేతబూని కాదు అంటూ ఎంతో సౌమ్యంగా చెప్పిన భాస్కరరావు మాటలు పెడచెవిన పెట్టి అఖిల్ అడవిలో తూర్పు దిశకు పయనమయ్యాడు. అటు అనిల్ సైన్యంలో అంచెలంచెలుగా ఉన్నత పదవులు పొందుతున్నాడని సంతోషించాలో, లేక ఇటు నక్సలైటు దళంలో కామ్రేడ్ కార్తికేయ కమాండర్గా అలియాస్ అనిల్ ఎదిగిపోతున్నాడనే రహస్యపు వార్తలు వింటూ గుండెలు చిక్కబట్టుకోవాలో అర్థంగాక వసుమతి మనసు కొట్టుమిట్టాడేది. ఏ సమయంలో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని రోజులు సాగదీస్తుంది. ఆ రోజు రానే వచ్చింది. గుడికి వెళ్ళి తమ మనవళ్ళు క్షేమంగా ఉండాలని అర్చన చేయించి వచ్చిన భారతి, భాస్కర్రావులు వసుమతి మొదలు నరికిన బ్రానులా కూలిపోయి ఉండటం చూసి వడివడిగా వచ్చారు. భారతి గబగబా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులో నీళ్లు తీసుకువచ్చింది. వసుమతి ముఖం మీద కాసిన్ని నీళ్లు చిలకరించింది. భాస్కర్రావు ఆందోళనగా చూడసాగాడు. వసుమతి చెక్కిళ్లను సుతారంగా తడుతూ మరికొన్ని నీటి చుక్కలు చిలకరించింది భారతి. వసుమతి నెమ్మదిగా కళ్ళు తెరిచి పిచ్చి చూపులు చూడసాగింది. హాల్లో టీవీ వార్తలు కాశ్మీర్లో పూల్వానా దాడుల వైనం వివరిస్తుంది. భయానక దృశ్యాలు ప్రసారం చేస్తుంది. వసుమతి అలా నిర్జీవంగా పడిపోవడానికి కారణం అదేనా అని మనసులోకి రాగానే భారతి, భాస్కర్రావుల గుండెలు జల్లుమన్నాయి. అమరులైన పేర్లలో అనిల్ పేరు ఫ్లాష్ వార్తల్లో ప్రకటిస్తున్నారు. భారతి చేతిలోని గ్లాసును అప్రయత్నంగా కింద పడవేసి వసుమతిని గుండెలకు హత్తుకుంది. భాస్కర్రావు మ్రాన్పడిపోయాడు. హాల్లో విషాదపు ఛాయలు క్రమేణా ఊరంతా వ్యాపించాయి. జవాన్ల కుటుంబం ఇంటి ముందు జనసంద్రమైంది. ఊరంతా అలలు అలలుగా కడలిలోకి కదిలి రాసాగారు. 2 రోజుల్లో అనిల్ అమరవీరుని పార్థివ దేహాన్ని భారతదేశ త్రివర్ణ పతాక ఆశీర్వాదంతో ప్రత్యేక పెట్టెలో తీసుకువచ్చారు సైన్యాధికారులు. అమరవీరుని అంతిమ దర్శనం కోసం ఊళ్ళకు ఊళ్ళు కదిలి వచ్చాయి. కన్నీటిమయమైన నేత్రాలతో శోకసప్త కంఠాలు పెకిలాయి. అనిల్ అమర్ హై, జై జవాన్ వసుమతి మాత, వీరమాత, వసుమతి మాత, వీరమాత అనే నినాదాలు మిన్నంటాయి. అమరుని అంతిమయాత్ర ముగిసే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. భారతి, భాస్కర్రావులు చివరి నిమిషం వరకు అఖిల్ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగారు. వసుమతి మదిలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. భర్తకు ఇదిగో మన బిడ్డ అని చూపించే అదృష్టానికి నోచుకోలేదు. ఇప్పుడు కొడుకు చితికి నిప్పు పెట్టి భర్త చేరిన అమర లోకానికి పంపాల్సి రావటం వసుమతికి చేతులు ముందుకు కదలక పడే ఆవేదన భారతి అర్థం చేసుకుంది.
తనే ఒక అడుగు ముందుకు వేసి వసుమతి చెయ్యి పట్టుకొని అనిల్ చేతికి నిప్పు పెట్టడానికి సహకరించింది. ఊరంతా అనిల్ అమర్ హై, వసుమతి మాత వీరమాత అనే గోడ పత్రికలు వెలిశాయి. ప్రతిరోజు ఏదో ఒక సంస్థ అనిల్ జవాన్ సంపాద సభలు నిర్వహిస్తూ వసుమతికి విరాళాలు అందించేది. వచ్చిన విరాళాలన్నీ గ్రామ అభ్యుదయం కోసం అమరేశ్వర్, అనిల్ పేర్ల మీదుగా నిత్య అన్నదానం కార్యక్రమాలకు తిరిగి ఇచ్చేది వసుమతి. భారతి, భాస్కర్రావులు తమ కోడలు చేస్తున్న పనిని హర్షిస్తూ ఆనందించేవారు. తమ ఇంటి కోడలైనందుకు గర్వపడేవారు. వృద్ధాప్యంలో ఆదుకోవాల్సిన కొడుకులేని లోటును పూరిస్తూ ఆమె చేస్తున్న సేవలకు మనసులో ప్రణామాలు అర్పించేవారు. కానీ మేము పోయాక ఆమెను ఆదుకోవాల్సిన కొడుకులు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా కన్నీళ్ల పర్యంతమయ్యేవారు. అఖిల్ వచ్చి జనస్రవంతిలో కలిస్తే బాగుండేదని దేవుణ్ణి ప్రార్థించేవారు. కొన్నాళ్ళు శిక్ష పడినా ఆ తర్వాత అయినా వసుమతికి అండగా ఉండేవాడని భారతి, భాస్కర్రావులు తరచూ మాట్లాడుకునేవారు. ఆ రోజు కూడా తెల్లవారుజామున్నే లేచి ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ ఎప్పటిలాగే దిగులు పడుతుంటే బయట వ్యాన్ శబ్దమైంది. భారతి నెమ్మదిగా కిటికీ తలుపు తెరిచి ఓరగా చూసింది. ఎవరో వచ్చినట్లుంది. మసక వెలుగులో గుర్తించటం కష్టసాధ్యమయ్యింది. వడివడిగా వెళ్ళి వసుమతిని లేపింది. వసుమతి కళ్ళు నులుముకుంటూ ఇంటి ముందు లైటు వేసేలోగానే కాలింగ్ బెల్లు మ్రోగింది. తలుపు తెరిచేసరికి ఎదురుగా పోలీసులు. గుండె జల్లుమంది. అఖిల్ మదిలో మెదిలాడు. సారీ మేడం, ఇలా పొద్దున్నే రావటం తప్పలేదు అంటూ లోనికి వస్తాం అన్నట్లుగా చూడసాగారు ఎస్ఐ శంకరయ్య. అతడి వెనకాలే ఒక కానిస్టేబుల్. ఆ చూపులు అర్థం చేసుకున్న సుమతి ఇరువురిని లోనికి ఆహ్వానిస్తూ కూర్చోమంది. మీరు కూడా కూర్చోండి మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు శంకరయ్య. శంకరయ్య తనకు బాగా తెలుసు. ప్రతి సంతాప సభలో కలుసుకునేవారు. జవాన్ల కుటుంబం అంటే శంకరయ్యకు అభిమానం కూడాను. పర్వాలేదు చెప్పండి అన్నట్లుగా వసుమతి నిలబడటం చూసి, మేడం, గత నడిరాత్రి ఏటూరు నాగారం అడవిలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. 4 నక్సలైట్లు, ఒక పోలీసు కానిస్టేబుల్ చనిపోయారు. పోస్టుమార్టం కోసం మన ఊరికి తీసుకువచ్చారు. అందులో ఒకరిని చూస్తే నాకు అనుమానం వచ్చింది. శ్రమ అనుకోకుండా ఒకసారి వచ్చి అతన్ని గుర్తించండి, లేదంటే అనామకుడిగా సామూహిక దహనం చేయిస్తాను అంటూ తల మీది క్యాప్ తీసుకొని చేతిలో పట్టుకున్నాడు. అఖిల్ విషయం పోలీసు రికార్డుల్లో వసుమతి కుటుంబానికి తప్ప ఊళ్ళో ఎవరికీ తెలియదు. అఖిల్ అమెరికాలో ఉంటున్నాడని అనుకుంటున్నారంతా. వసుమతి కాళ్ళల్లో వణుకు పుట్టింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. అఖిల్ ఇంటి గడప దాటిన రోజే చచ్చాడని నీళ్లు వదులుకుంది వసుమతి. కానీ ఎంతైనా ఒక తల్లి మనసు. కొడుకును చూడాలనే తపన అణుచుకోలేకపోయింది. సరే సార్, వస్తాను, ఒక్క నిమిషం అంటూ బాత్రూం వెళ్ళి ముఖం మీద కాసిన్ని చల్లని నీళ్లు చల్లుకొని బయలుదేరింది. అంతా విన్న భారతి తలుపు గడియపెట్టి తమ పడక గదిలోకి వెళ్ళి భాస్కర్రావుకు విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అరగంటలో తిరిగి వచ్చింది వసుమతి. ఆమె రాక కోసమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్న భాస్కర్రావు దంపతులు వసుమతి ప్రశాంతంగా రావటం కాస్త ఉపశమనం పొందారు. పోలీస్ వాళ్ళు అనుమానించినట్లు, అఖిల్ కాదు మావయ్య, మన అఖిల్కు మీ ఆశీస్సుల అండ ఉంది, వాడికి ఏమీ కాదు అంటూ బాత్రూంకు వెళ్ళి మౌనంగా రోదించసాగింది. అఖిల్ను గుర్తించిన నా కొడుకు కాదని పోలీసులకు స్టేట్మెంటు ఇచ్చింది. నిజం చెప్పి ఈ వయసులో అత్తయ్య మామయ్యలకు మనశ్శాంతి లేకుండా చెయ్యటం, తమ జవానుల కుటుంబానికి మాయని మచ్చ తీసుకురావటం మనస్కు అంగీకరించలేదు. ఆ రహస్యం తన గుండెల్లోనే దాచుకుంది. వసుమతి మాత వీరమాతగానే శాశ్వతంగా నిలిచిపోవాలనుకుంది వసుమతి. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదములు.